ఐపాక్ టీమ్‌తో వాళ్ళని అభినందించడమే కాకుండా, మనం రెట్టించినటువంటి ఉత్సాహంతో మనమే అధికారంలోకి రాబోతున్నామని అంత సగర్వంగా ప్రకటించినటువంటి చేసినప్పుడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. యెస్. మరి ఈయన వీళ్ళేమి మరి ప్రకటించలా. వీళ్ళకి ఒక ఇది ఉంది. పాపం ఆయన ఫోన్ నంబరు బయట పెట్టరు. ఆయన పేరు ఎప్పుడు ఇంతవరకు అనౌన్స్ చేయలే. నిజానికి ఈ బాదుడే బాదుడు, తర్వాత నిజం గెలవాలి, యువ యువ గంగాళమో, యువగళమో యువ ఏదో ఈ ఈ యువగళం మళ్ళీ బాబుని మళ్ళీ రప్పిద్దాం. రప్పిద్దాం. ఇదంతా డిజైన్ చేసింది వాళ్ళే. మరి అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు కంగ్రాట్స్ చేయలేదు? మనం వచ్చేస్తున్నాం, బాగా పని చేశారని ఈ రోజు వరకు న్యూస్ లేదు కదా. ఇప్పటిదాకా లేదు. ఇప్పటివరకు లేదు. ఎందుకని మరి అది? సో అంటే అక్కడే తెలుస్తుంది. అందుకని వీళ్ళంతా నేను వాళ్ళని ఓకే, వాళ్ళు మంచి జర్నలిస్టులుగా రాణించాలి, పైకి రావాలి, కానీ దిస్ ఈజ్ ఆల్ షీర్ నాన్ సెన్స్. వీళ్ళు చెప్పేదంతా కూడా ఇక్కడ ఎక్కడ ఒక బేస్లెస్ ఇవి. అంత ఇది పనికిరాదు. ఏది ఖచ్చితంగా చెప్తున్నాం, రాసి పెట్టుకోండి అది ఇది అని చెప్పని. అట్లా చెప్పాలంటే ఇంత పెద్ద వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థలు ఉన్నాయి కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారికి, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకవేళ కరెక్ట్గా అదే అయితే చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పమనండి. మనందరం ఓన్లీ పరిశీలకులమే. ఆ పరిశీలకుల్లో కూడా మనని తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనకున్న క్రెడిబిలిటీ కూడా మనకు ఉంటుంది. మనకున్న క్రెడిబిలిటీ ప్రకారంగా ఏమిటంటే ఓకే, శ్రీకాంత్ అంటే జర్నలిజంలో ఇంతకాలం నుంచి ఉన్నాడు కాబట్టి ఈయన చెప్తే బాగానే ఉంటుంది. మరి నువ్వెవరో తెలియదు, ఈ మధ్య ఎవరు భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నాడు, కొత్తగా వచ్చాడని అనుకుంటున్నాం మనం. చాలా మందిని నేనే అనుకుంటున్నా వెరీ న్యూ ఫేసెస్. వాళ్ళు ఎవరో తెలియదు. మనకి రూట్స్ తెలుసు. ఒక ఫలానా జర్నలిస్ట్ అంటే ఇతను గతంలో ఇక్కడ చేశాడు, అక్కడ చేశాడు, అక్కడ. మరి వీళ్ళెవరో ఉన్నటువంటి కొత్తగా వచ్చి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేస్తారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడేస్తారు, పలాసలో ఎవరు గెలుస్తారో, చీపురుపల్లిలో ఎవరు గెలుస్తారో, లేకపోతే అక్కడ సత్యసాయి జిల్లాలో ఇవి చెప్పేస్తున్నారండి. ఎందుకు ఇంక మరి ఇంకా? అందుకని ఇది శ్రీశ్రీ పరిభాషలో చెప్పాలంటే భీభత్సరస ప్రధానం పిశాచగణ సమవాకారం అంటాడు. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బీభత్సరస ప్రధానంగా ఉంది తప్ప ఇక్కడెక్కడ కూడా హేతుబద్ధత అనేటువంటిది లేదు. కంఫర్టబుల్గా ఎలాంటి శషబిషలో లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. మెజారిటీ ఎంత అనేది మనం వీ హ్యావ్ టు సీ. ఆయన చెప్పాల్సిన ఫిగర్ ఆయన చెప్పాడు. సో మన పరిశీలనలో మనకున్న అంచనాలు మనకున్నాయి. బట్ ఇందులో డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారి కూటమి రావడానికి అది ఒక విషకూటమి. ఎక్కడా కూడా పూర్వం కూటమి అంటే ఏంటంటే ఎలా ఉండేవంటే సైద్ధాంతికంగా భావసారూప్యం ఉన్న పార్టీలు ఒకటే. ఇక్కడ భావసారూప్యం లేదు, ఏం లేదు. భావసారూప్యం ఒకటి కనపడుతుంది ఇద్దరు ఒకళ్ళకి సంబంధించి. ఇంకొక చోటేమో కాసుల సారూప్యం ఇంకో చోట కనపడతా ఉంది. తర్వాత ఆయన నిలబెట్టింది ఎవరిని అంటే ఆణిముత్యాలని కాదు, కాణిముత్యాలను నిలబెట్టాడు ఆయన. అందరూ కూడా కాణిముత్యాలే. ఒక్కొక్కడు బ్యాంకులు లేకొట్టినాడు, బ్యాంకులకు ఐపీలు పెట్టినాడు, లేకపోతే విదేశాల నుంచి మూటలు వేసుకొచ్చినోడు, వచ్చిన వాళ్ళు వాళ్ళకే ఇచ్చారు. అందరూ కాణిముత్యాలే. చంద్రబాబు గారు నిలబెట్టిన వాళ్ళంతా వాళ్ళని మనం ఎన్నుకోవాలి, వాళ్ళు మనకు పరిపాలన చేస్తారు. ఒక్కొక్కడికి స్పెషల్ ఫ్లైట్లు, ఒకటి బ్యాంకుల్ని ఎగ్గొట్టేశాడు, ఇంకొకటి ఫ్లైట్లో అమెరికా ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇది ఎక్కడన్నా పోలిక ఉందండి ఇది. సో అందుకే ఆయన అన్నది పెత్తందారులకి పేదలకి మధ్య జరిగేది. ఇంకో పాయింట్ చెప్తా. ఇంకొక వెకిలి ప్రచారం జరుగుతుంది కొన్ని రోజుల నుంచి. వికారపు ప్రచారం, వెకిలి ప్రచారం ఏంటంటే పేదవాడు, అవును, పేదింటి బిడ్డ ఒక స్పెషల్ ఫ్లైట్లో వెళుతున్నాడు, దానికి గంటకి ఇన్ని లక్షల రూపాయలని. హూ టోల్డ్ యూ? జగన్మోహన్ రెడ్డి పేదవాడు అని నీకేమైనా చెప్పాడా? ఆయన ఎప్పుడు చెప్పలేదు. పేదల ప్రతినిధి అని అంటే దాని అర్థం మనకి సినిమాల్లో, పాతకాలపు సినిమాల్లో హీరోయిన్ మొత్తం ఆశంతా పోగొట్టుకున్నటువంటి పేదరాలు అయిపోద్ది. పేదరాలు అయిపోతే ఏం చేసాడు అంటే జాకెట్కి ఒక కాంట్రాస్ట్, కొత్త జాకెట్ చించేసి ఒక కాంట్రాస్ట్ ముక్క ఒకటి తీసుకొచ్చి దానికి అతుకులేసి వాడు చాలా పేదరాల్లాగా ఆర్టిఫిషియల్గా చూపించేవాడు. అట్లాగా ఆయన పేదవాడు అని ఏం చెప్పలేదే. పేదల ప్రతినిధి, పేదలకు ప్రతినిధిగా ఉండాలి అని అంటే దాని అర్థం ఆయన పేదవాడై ఉండాల్సిన అవసరం లేదు. ఈజ్ అ రిచ్ మ్యాన్. యంగ్స్టర్ నుంచి ఆయన ముఖ్యమంత్రికి కుమారుడు, స్వయంగా ఆయన యాంటర్ప్రెన్యూర్, కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేసినాడు. మరి మీరు చెప్పిన మాట వినలేదనే కదా ఆయన వ్యాపార సంస్థల మీద వాటి మీద దాడి చేసి అక్రమ కేసులు బనాయించి ఆయన 16 నెలలు జైల్లో పెట్టారు. ఎందుకని? ఇదంతా కూడా ఆయన ఈజ్ అ రిచెస్ట్ మ్యాన్. బట్
ఆయన ఒక గుడ్ సమరిటన్ లాగా పేదలకి చేస్తాడు. శ్రీకృష్ణదేవరాయలు ఒక మహారాజు. ఆయన రాజ్యంలో పేదవాళ్ళు ఎవరు ఉండకూడదని చెప్పని ఆయన పేదల ప్రతినిధిగా ఆయన రాజ్యాన్ని సుభిక్షంగా పాలించి రాయలసీమ అంటే రతనాల సీమ అని చెప్పని అన్నాడు. రాయలసీమ రతనాల సీమ అని పేదలందరినీ ఉద్ధరించాడంటే ఆయన పేదోడు కావాలని అర్థం. వాళ్ళ జర్నలిజం, వాళ్ళ వికారపు చేష్టలు, వాళ్ళ దిగజారుడు స్థాయి చూస్తే అత్యంత జుగుప్సాకరంగా ఉంది. చీ 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 చీ. నువ్వు అలాంటివి ఎప్పుడన్నా నిందించాలంటే ఇవాళ అమెరికాలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, అంతకుముందు లోకేష్ వెళ్ళాడు. వారం వారం లోకేష్ తిరిగేవాడు నా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చేయడానికి. 2 ఎకరాల ఆసామి నువ్వు, 2 ఎకరాల ఆసామి లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు అనే దాని మీద నువ్వు మాట్లాడాలి. వాళ్ళు అమెరికా వెళితే వాళ్ళు ఇప్పుడు ఆ సీఎం రమేష్ అనేవాడు ఒక సారా వ్యాపారం వాళ్ళ ఫాదర్ ఏదో చెప్పారు. అతను స్పెషల్ ఫ్లైట్లు మెయింటైన్ చేసే స్థాయి ఏంటి అనేది దాని గురించి నువ్వు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు పేదోడు అని ఎప్పుడు చెప్పుకోలేదే. పేదవాడు అనేది వేరు, పేదల ప్రతినిధి వేరు. పేదల ప్రతినిధిగా ఈ ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్ అనేక మంది రకరకాల ట్రస్టులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పేదలను ఉద్ధరించడానికి హాస్పిటల్స్ కట్టించిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా అనేక కార్యక్రమాలు చేసిన రిచెస్ట్ పీపుల్ ఉన్నారు. దాని అర్థం ఏంటి? పేదలని ఉద్ధరిస్తున్నామంటే పేదోడేనా? పనికి మాలిన విమర్శలు, దిగజారుడు విమర్శలు, వెరీ సాడ్ అండి. అందుకే చెప్తాను, ఈ దౌర్భాగ్యపు జర్నలిజం ఇంతగా తగలడిపోయింది చెప్పాలంటే. అది సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రేపు ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలవచ్చు, ఓడిపోవచ్చు, అది వేరే విషయం. గెలిచి వారు శాసనసభలోకి ప్రవేశించారని అనుకుందాం. అట్లాగే జనసేన అభ్యర్థులు కూడా కొంతమంది గెలిచారనే అనుకుందాం. అయితే సమకాలీన రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం అసలు పొసగుతుందా, పొసగదా? మీకు తెలుసు, అతన్ని దగ్గర నుంచి పరిశీలించిన మొట్టమొదటిసారిగా అతని వ్యవహార శైలిని బహిర్గతం చేసిన వ్యక్తిని నేను. ఫస్ట్. తర్వాత తదనంతర కాలంలో కదా మిగతా వాళ్ళు ఎవరైతే విమర్శించారో ఆ తర్వాత వాళ్ళంతా వరుసగా ఆ సమయంలో ఎస్ విమర్శించి తర్వాత మేము ఆ రోజు అంటే ఏదో అనుకున్నాము, మీరే రైట్, అది ఇది అనేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించవచ్చు మనం. పి రామ్మోహన్ రావు గారు ఒకళ్ళేంటి, చింతల పార్థసారథి గారు, వివి లక్ష్మీనారాయణ గారు, తోట చంద్రశేఖర్ గారు, చాలా పెద్ద జాబితా ఉంది అదంతా కూడా, చాలా పెద్ద. సో అట్లా ఫస్ట్ అతని యొక్క దీన్ని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిని, అతను అసలు ఒక రకంగా చెప్పాలంటే సంస్కారహీనుడండి. కల్చర్ లేనటువంటి వ్యక్తి ఏ ఫీల్డ్లో కూడా సూటబుల్ కాదు. అసలు అతని సంస్కారం లేదు, సంప్రదాయం తెలియదు, నాలెడ్జ్ లేదు. 10th క్లాస్ చదివాడు, ఎస్ఎస్సి చదివాడో తెలియదు, ఎస్ఎస్ఎల్సి చదివాడు లేదు, ఫక్త్ బోగస్సు. కాసేపు ఏమో మాయావతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని వస్తాడు, మాయావతి ప్రధాని కావాలంటాడు, పాచిపోయిన లడ్డూలు అంటాడు కాసేపు, మళ్ళీ నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకొని నువ్వే ప్రధాని కావాలంటాడు. ఇక్కడ ఒక కన్సిస్టెన్సీ కానీ, కమిట్మెంట్ కానీ, లేకపోతే ఒక క్లారిటీ కానీ, సిన్సియారిటీ కానీ ఒక్క లక్షణం ఉందా చెప్పండి? ఒక్క లక్షణం. అందుకని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద న్యూసెన్స్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్. సచ్ ఎ గ్రేట్ న్యూసెన్స్. రాజకీయాల్ని పరమ దిగజార్చినటువంటి వ్యక్తి. ఒక హోందాతనం కానీ, ఒక ప్రసంగాల్లో విమర్శల్లో ఒక ఇది కానీ ఏమీ లేకుండా అంత చౌకబారుగా దిగజారిపోయి మాట్లాడుతూ గొప్ప అనుకుంటాడండి. నాయకుడు ఎట్టవుతాడు చెప్పండి? లీడర్ అంటే ఒక రోల్ మోడల్గా ఉండాలి. ప్రసంగం అంటే ఒక దీని కింద ఇంకొకళ్ళు దాన్ని మళ్ళీ అనుసరించేటట్టుగా ఉండాలి. ఆ లీడర్ని చూస్తే మనకు వివేకానంద స్కూల్లో వివేకానంద స్వామి ప్రసంగాల్ని పిల్లలకి నేర్పిస్తున్నారు. అబ్రహాం లింకన్ ప్రసంగాల్ని వాళ్ళు అక్కడ అనేక స్కూళ్ళల్లో నేర్పిస్తుంటారు. గాంధీజీ ప్రసంగాల్ని నేర్పిస్తుంటారు అనేక. అట్లా ఈవెన్ ఇందిరాగాంధీ ఈజ్ ఆల్సో ఇన్స్పైరింగ్ లీడర్స్ అంటే వాళ్ళు. కానీ అసలు అతని గురించి మాట్లాడుకోవటం వేస్ట్ నన్ను అడిగితే. ఇడియాటిక్ నేచర్ అతను చెప్పాలంటే. అవి తెలుగు రాజ్యం వీక్షకులకి గౌరవనీయులు, సుప్రసిద్ధ పత్రికా సంపాదకులుగా తెలుగు జర్నలిజం చరిత్రలో తనదైనటువంటి పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకున్నటువంటి పి విజయబాబు గారు. వారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులుగా
ఆ అధికార భాషా సంఘానికి తెలుగు నేల మీద మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎనలేనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి. వారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం, ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేసిందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం విజయబాబు గారు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.